భోగాపురం విమానాశ్రయం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ ఎట్టకేలకు నెరవేరిందని చెప్పుకోవాలి. మరి దీని వలన చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ గాని, అలాగే రాష్ట్ర అభివృద్ధి అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మరి ఇలాంటి తరుణంలోన గ్రంథి మల్లికార్జునరావు అనే వ్యక్తి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. సో ఎవరు ఈయన? ఈయన బయోగ్రఫీ ఏంటి? ఎందుకు ఈయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు? అసలు భోగాపురం విమానాశ్రయానికి ఈయనకి సంబంధం ఏంటి? సో ఇది మనం తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ అసలు అంటే ఎయిర్‌పోర్ట్ కి గ్రంథి మల్లికార్జునరావు గారు ఎవరసలు ఆయన? ఫస్ట్ టైమ్ యాహ్! అంటే యాహ్! తక్కువ వినడం అంటే. మామూలుగా మనకి ఆల్రెడీ దేశంలో 6 దేశంలోని కాదు ప్రపంచంలో హ్మ్. 6 ఎయిర్‌పోర్ట్‌లు వీళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. వీళ్ళు నిర్మించారు. అవి ఓకే. కాకుండా ఒక 3 ఎయిర్‌పోర్ట్‌లు వీళ్ళు 3 ఎయిర్‌పోర్ట్‌లలో కూడా వీళ్ళ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. మల్లికార్జున్ గారు. ఈ జీఎంఆర్ గ్రూప్. ఓకే. జీఎంఆర్ ఓకే. అంటేనే అర్థం గ్రంథి మల్లికార్జునరావు. ఆయన ఓకే. పేరుతోనే ఈ గ్రూప్ అన్నమాట. ఓకే. అందుకని ఎయిర్‌పోర్ట్ అనగానే జీఎంఆర్ అనే పేరు ఇప్పుడు పర్యాయ పదం లాగా అయిపోయిందన్నమాట. సో, ఒకప్పుడు ఈయన ఒక 10th క్లాస్ ఫెయిల్ ఈ గ్రంథి మల్లికార్జునరావు. అయ్యో! సో, 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి ఇవాళ బిలియనీర్ ఆ మధ్య 13వ ప్లేస్‌లో ఉన్నాడు హ్మ్. ఇండియాలో బిలియనీర్స్‌లో. హ్మ్. సో, ఒక ఆ స్థాయి అంటే ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం ఉన్నాడు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రి బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సో ఈ స్థాయికి ఎలా తీసుకెళ్ళగలిగాడు? ఒక మామూలు వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు వాళ్ళ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తి, 10th ఫెయిల్ అయిన వ్యక్తి ఈ స్థాయికి ఒక సంస్థను నిర్మించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 7 దేశాల్లో వీళ్ళ వ్యాపారాలు, ఈ కంపెనీ వ్యాపారాలు ఉన్నాయి. సో ఈ స్థాయికి ఎలా రాగలిగాడు? ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ అంటేనే ఇప్పుడు జీఎంఆర్ పేరు రావడం అవును. వెనక ఈయన ఇది నిజానికి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే ఈయన మీద ఒక బుక్ వచ్చుండాలి, ఒక హ్మ్. డాక్యుమెంటరీ ఫిల్మ్ వచ్చుండాలి. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉంది. నేను ఫస్ట్ ఈయన పేరు వినడం లాంగ్ 10 ఏళ్ల బ్యాక్ ఇండియాస్ న్యూ క్యాపిటలిస్ట్ అనే ఒక బుక్ చదివాను. అది హరీష్ దామోదరన్ అని వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బుక్స్ అది. అంటే ఇండియాలో ఏ కులం నుంచి క్యాపిటలిస్టులుగా ఎదుగుతూ వచ్చారు, ఓకే. ఆ క్రమం ఏంటనేది చెప్పుకుంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కమ్మారెడ్డి వీళ్ళని చెప్పి రాజు, ఈ 3 తర్వాత కోమటి. కోమటిలో ఎవరెవరు వచ్చారని అప్పుడు ఈయన పేరు చెప్పాడు. జస్ట్ ఓకే. 1 పారాగ్రాఫ్ కూడా రాయలేదు. హ్మ్. కానీ నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే కోమటిలో మనకు మామూలుగా ట్రేడింగ్‌లో వ్యాపారం, ఉంటాయి. ట్రేడింగు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇటు బొమ్మిడాల, పులిశెట్టి, తర్వాత మద్ది లక్ష్మయ్య ఇలాంటోళ్ళు పొగాకు ట్రేడింగ్‌లో పేర్లున్నాయి. అవును. కానీ ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, అర్బన్ డెవలప్‌మెంట్‌లో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, నేషనల్ హైవేస్‌లో, ఎయిర్‌పోర్ట్‌ల్లో ఒక కోమటి నుంచి అంటే వైశ్య కులం నుంచి ఈ స్థాయికి రావడం అనేది నిజంగా కూడా ఆశ్చర్యం. హ్మ్. పైగా మామూలుగా ఇవాళ చూస్తే మనం అదానీ, అంబానీలు అంతా కూడా పొలిటికల్ క్లౌట్ వల్ల రావడమే కనబడుతుంది. వాళ్ళ శక్తి కంటే కూడా రాజకీయాలను ఉపయోగించుకొని వాళ్ళు వస్తున్నారు. హ్మ్. కానీ వీళ్ళకి అది లేదు. ఎవరితో ఎక్కడ ఇప్పటి వరకు జీఎంఆర్ వివాదం అనేది లేదు. పొలిటికల్ వివాదం లేదు. చిన్న చిన్నవి వచ్చుండొచ్చు కానీ పెద్దగా ఎక్కడా లేదు. ఫలాని పార్టీతో అంటగాగి వీళ్ళు వచ్చారు అనేది కూడా లేదు. ఎట్లా సాధ్యమైంది? హ్మ్. అంటే పైగా ఇప్పటికి కూడా ఫ్యామిలీ మేనేజ్మెంట్. మన ఇండియాలో వ్యాపారాలన్నీ కూడా దాదాపు 60-70% ఫ్యామిలీ మేనేజ్మెంట్ల కింద ఉంటాయి. కానీ ఎలా కొట్టుకొని వాళ్ళు విడిపోతుంటారో కూడా చూసాం. అవును. అది కూడా వీళ్ళు సాధించగలిగారు. ఇప్పటివరకు ఎక్కడ గొడవలు లేవు ఫ్యామిలీలో. హ్మ్. వీళ్ళ అల్లుడు, వీళ్ళిద్దరు కొడుకులు, ముగ్గురు, ఈయన ఇప్పటికీ 4 కలిసి దీన్ని నడుపుతున్నారు. హ్మ్. సో ఎలా సాధ్యమైంది? ఆయన జర్నీ ఏంటి అనే హ్మ్. విషయాలు నాకు చాలా కష్టమైంది కూడా సేకరించడానికి. అవును. అదే చాలా తక్కువ ఎక్కడా విన్నాను సార్. ఇంత పెద్ద లేదనమాట బయట. పర్సన్. ఎందుకంటే ఆయనకి మాట్లాడడం పెద్ద ఇష్టం ఉండదు. ఓకే. బయట ఎక్కడ ఆయన పెద్దగా తన గురించి తను మాట్లాడుకోడు. ఏదో ఒకే ఒక ఇంటర్వ్యూ 13 ఏళ్లకు ముందు ఈయన వయసు 63 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక హ్మ్. 1 అవర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఓకే. అది తప్ప ఆయన ఎక్కడ సుదీర్ఘకాలం ఇంటర్వ్యూలు ఇవ్వడం అవన్నీ కూడా లేదు. అవును. అంటే సంస్థకి ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప వ్యక్తులకి వాళ్ళు ఇవ్వరు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు. మనకు అర్థమవుతుంది. హ్మ్. సో బ్రీఫ్‌గా చెప్పుకొని ఇది నిజానికి బయోగ్రఫీ 1 అవర్ పైన చెప్పాల్సిన బయోగ్రఫీ. బయోగ్రఫీ. బట్ నేను దాన్ని కుదించి ఒక 10 నిమిషాల్లో చెప్తాను. ఆ! ఈయన 14th జూలై 1950లో పుట్టాడు. ఇప్పటికి 76 ఏళ్ళు ఆయన. ఓకే. బట్ యాక్టివ్‌గా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు. రాజాం, శ్రీకాకుళం జిల్లాలో రాజాంలో ఈయన పుట్టారు. వీళ్ళ నాన్న వెంకటేశ్వరరావు ట్రేడింగ్ చేసేవాడు. ఒక జ్యువెలరీ షాప్ ఉండేది. ట్రేడింగ్ ఎక్కువగా జనపనార
తర్వాత మిగతా మామూలు వస్తువులు Hmm. అనేది ట్రెడిషనల్ గా వైశాల్కు ఉన్న వ్యాపారమే ఉండేది. అది కూడా ఎప్పుడు కొంత అప్పులు, కొంత ఆదాయం ఇలాగా నడిచేది. పెద్దగా ఏమి మిగులు ఫ్యామిలీ అయితే కాదు. వీళ్ళు నలుగురు అన్నదమ్ములు, ఇతను మూడవ వ్యక్తి, థర్డ్ ఇదన్నమాట. సో కొద్ది కాలం తర్వాత ఇతను 10th ఫెయిల్ అయ్యాడు. 10th అంటే 10th కాదు, ఎస్ఎస్ఎల్సి అంటే 11th అని చెప్పొచ్చు. ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినప్పుడు నిజానికి వాళ్ళు ఎక్కువగా ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఆయన ఏం చెప్తాడంటే సినిమాలు ఎక్కువ చూడడం వల్ల ఆ, సరిగ్గా చదివి రాయలేకపోయాడు. నిజానికి వాళ్ళకి దామెర వెంకటరావు అని చాలా మంచి ఇన్స్పైరింగ్ టీచర్ ఉండేవాడు. అయినప్పటికీ కూడా నేను ఫెయిల్ కావడానికి నా ఫ్రెండ్ సర్కిల్తో కలిసి విపరీతంగా సినిమాలకు వెళ్ళేవాడిని అని ఇది ఆయన చెప్పుకున్నాడు. ఫెయిల్ అయిపోయినాక వాళ్ళ నాన్న ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామూలుగా వైశ్యాస్లో ఎక్కువగా చదివించరు హయ్యర్ అప్పట్లో. బిజినెస్ లా చెప్తూ ఉంటారు వాళ్ళకి, ఎందుకంటే కిరాణా కొట్లు చదువు రాయడం, లెక్కలు రాయడం వస్తే వాళ్ళు షాప్ లో ఉండరా అని వాళ్ళకి అది ఒక వేస్ట్ అనిపిస్తుంది. అలాగే వీళ్ళ నాన్న కూడా ఎందుకులే ఇంక చాలే చదివిందే అని బిజినెస్ లకి దించాడు. ఇతనికి ఏమో చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉంది. దాంతో వాళ్ళ అమ్మని కాకబట్టి అమ్మ దగ్గర చెప్పి నాన్నని కన్విన్స్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ ఈసారి బాగా వచ్చింది అన్నమాట. పాస్ అయ్యాడు. మళ్ళీ పిఈసి, మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. అక్కడ ఇతను లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా బయటకు వచ్చాయి. స్టూడెంట్ మూవ్మెంట్ యాక్టివ్గా ఉండేవాడు. వెంకయ్య నాయుడు చాలా క్లోజ్ ఫ్రెండ్. అప్పుడు ఆయన కూడా అక్కడే చదువుకున్నాడు. సో అలాగా అక్కడ కొంత లీడర్షిప్ వచ్చింది, ఎక్స్పోజర్ వచ్చింది. అంటే ఒక సిస్టమేటిక్ గా సిస్టమ్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆయనకి, తర్వాత ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా అక్కడ బీజం పడింది. దాని తర్వాత అప్పుడు కూడా ఈయన వ్యాపారం చేయాలనుకోలేదు. చేయాలనుకున్నాడు కానీ ముందు ఇక్కడ హైదరాబాద్ లో 2-వీలర్ ఇది తీసుకుందామని ట్రై చేశాడు, డీలర్షిప్. కానీ అది రాలేదు. రాకపోతేసరికి సరే ఇవన్నీ వద్దు, వాళ్ళ నాన్న కూడా ఎందుకురా ఇవన్నీ, నువ్వు జాబ్లో చేరు, నువ్వు చదువుకున్నావు కదా అని చెప్పి సో జాబ్లో చేరాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో, ఒక మిల్స్లో, ఒక కాటన్ మిల్లులో షిఫ్ట్ ఇంజనీర్గా చేరాడు. అక్కడేమో ఇతను పెద్ద పని ఉండేది కాదు, కూర్చోవాల్సి వచ్చేది ఎక్కువగా. అది బోరు కొట్టేసింది. కొద్ది నెలలే చేశాడు. మళ్ళీ బయటకు వచ్చి గవర్నమెంట్ పీడబ్ల్యూడి దీంట్లో చేరాడు. అది కూడా ఆయన వల్ల కాల, ఇంట్రెస్ట్ పోయింది. దాంతో మనకి సూటు కాదని చెప్పి వ్యాపారాల్లోకి దిగదామని తను ఇంకా ట్రేడింగ్లోకి దిగాడు. ఫస్ట్ తన వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లోకి దిగాడు. దాని తర్వాత ఒక జూట్ మిల్లు, సిక్ ఇండస్ట్రీ. ఈయన యాక్చువల్గా బిగినింగ్ అంతా కూడా సిక్ ఇండస్ట్రీని తీసుకోవడం, దాన్ని సక్సెస్ఫుల్ గా మార్చడం, అమ్మేయడం. అంటే ఎంట్రీ, ఎగ్జిట్, ఇవి బిజినెస్ అన్ని కూడా అట్లాగే చేశాడు. మొత్తం 28 వ్యాపారాలు ఈయన చేశాడు. 28 రకరకాల ఆయిల్ కంపెనీలు, ఫెర్రాయి, అల్లా, ఈ జనపనార కంపెనీలు, ఇలాగ రకరకాలు చేయడం. తర్వాత బీర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాడు. ఆ బీర్ ఫ్యాక్టరీలో నెలకు 30 లక్షలు అప్పట్లోనే ఆదాయం వచ్చేది. కానీ ఇవన్నీ ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో చెయ్యాలి. ఈ లోపల కొడుకులు పెద్దోళ్ళు అయ్యారు. ఈయనకి 2 కొడుకులు, ఒక కూతురు. గ్రంథి వరలక్ష్మి భార్య. పెద్ద కొడుకు పేరు జేబిఎస్ రాజు, చిన్న కొడుకు కిరణ్ కుమార్. సరిత కూతురు. సరిత వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్. సో ఇప్పుడు కూడా శ్రీనివాస్ కూడా చాలా డైనమిక్ గా ఉన్నాడని చెప్తారు వ్యాపారంలో. సో వీళ్ళు ఎదిగొచ్చి నాకేమైందంటే, మనం ఇలాగా ఎన్ని ఫోకస్ లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాము, ఒక విజన్ లేదు, ఒక ఆర్గనైజేషన్ లేదు అని చెప్పి ఆ తర్వాత వీళ్ళు జిఎంఆర్ ఎస్టాబ్లిష్ చేసి ఒక ఆర్గనైజ్డ్ గా, అంటే అప్పుడు ఆలోచించాడు వీళ్ళు. అప్పటికి 91 వచ్చింది. అంటే అంతకుముందేమో మనకి లైసెన్స్ రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లో ఎక్కువగా ఆ లైసెన్స్ రాజ్యంలోనే ఈ ఆటుపోట్లు పడి వీళ్ళు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి వీళ్ళ జీవితాల్లో. అయినా కూడా ఫెయిల్యూర్స్ లోంచి ఇలా కుంగిపోకుండా ఎందుకు ఫెయిల్యూర్ వచ్చిందని అనలైజ్ చేసుకొని నేర్చుకుంటూ, ఆయన ఇప్పటికి కూడా నేను విద్యార్థిని అని చెప్పుకున్నాడు ఆ ఇంటర్వ్యూలో. నేను ఆల్వేస్ లెర్న్, నేర్చుకుంటాను, మారడానికి సిద్ధంగా ఉంటాను అనేది కూడా ఆయన చెప్పుకున్నాడు. సో అది మెయిన్ బలం. తర్వాత పిల్లలు ఎదిగొచ్చినాక వాళ్ళు కూడా అంటే వ్యాపారాన్ని నడపడంలో ఎక్స్పర్టైజ్ వాళ్ళకి వచ్చింది. అక్కడ నుంచి సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఎప్పుడైతే రిఫార్మ్స్ వచ్చాయో 91 మనకి పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఇవి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, ఆ పీరియడ్ తర్వాత వీళ్ళు ఆలోచించారు ఏది మనం ఫోకస్ చేయాలి అంటే మేజర్గా అగ్రికల్చర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
సో అగ్రికల్చర్లో వీళ్ళు షుగర్ ఫ్యాక్టరీ పెట్టారు. అలాగా కొన్ని, అది కూడా చాలా ఛాలెంజెస్. అక్కడ ఏంటంటే ఆ ఏరియాలంతా 2 ఎకరాలు ఉన్న రైతులే ఎక్కువ. ఉమ్, ఆ 2 ఎకరాల్లో చెరుకు పండించడానికి వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా గగనమైంది. వీళ్ళ పిల్లలు వెళ్ళి ఊరూరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసేవాడు. సక్సెస్ అయ్యారు. ఉమ్, అంటే ముందు నుంచి కూడా ఈయనకేందంటే పట్టు వదలని తత్వం ఉండేది. ఏదన్నా ఒకటి పట్టుకుంటే దాన్ని అంతు చూసే వరకు ఎన్ని రోజులైనా దాని మీదే ఉండడం అనేది ఒక నేచర్ ఉంది. అవును. ఒకసారి అది అయినాక మళ్ళీ దాన్ని అమ్మేసి ఇంకో దగ్గరికి వెళ్ళడం, ఇలాగా చేసుకుంటూ మొత్తానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చారు. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే పవర్ ప్రాజెక్ట్స్లోకి ఎంటర్ అయ్యారు, ఎనర్జీ సెక్టర్లోకి ఎంటర్ అయ్యారు. అంటే అగ్రికల్చరు అర్బన్ కదా వీళ్ళు చూసింది, మెల్లమెల్లగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వీళ్ళు వచ్చేసారు. ఉమ్, సో ఇక్కడ ఫస్ట్ తెలుగుదేశం పీరియడ్లో మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది బిడ్డింగ్కి వచ్చింది. ఓకే. బిడ్డింగ్కి వచ్చినప్పుడు వీళ్ళు వేశారు, ఉమ్, అందరికంటే తక్కువ బిడ్డింగ్ వీళ్ళు వేశారు. ఓకే. అప్పుడు మలేషియా ఎయిర్వేస్ వాళ్ళతో టైఅప్ అయ్యి వేశారు. వీళ్ళకి అనుభవం లేదు, ఎయిర్పోర్ట్ నియమించిన అనుభవం లేదు. ఉమ్, వీళ్ళకి ఏంటంటే అప్పటికి ఎనర్జీ సెక్టర్ అనుభవం ఉంది, ఉమ్, మిగతా వ్యాపారాలు చేసిన అనుభవం చాలా మంది కంటే ఎక్కువ ఉంది. కానీ బిడ్డింగ్ వీళ్ళకి ఇవ్వాలి యాక్చువల్, తక్కువ కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు నమ్మకం లేదు వీళ్ళ మీద, వీళ్ళు ఎలా చేస్తారు, ఇది ఏంటంటే ఆయన ప్రెస్టేజియస్గా తీసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలి, ప్రపంచంలోనే ఇది గొప్పగా ఉండాలి, అలాగే చంద్రబాబు ఆలోచించాడు. వీళ్ళు చేస్తారు లేదా 1 year పెండింగ్ పెట్టాడు, వీళ్ళకి ఇవ్వలేదు. అబ్బా, ఈ లోపల వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మేము తక్కువ బిడ్డింగ్ వేసాం కాబట్టి మాకే ఇవ్వాలని. అవును. మళ్ళీ చంద్రబాబును కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. అప్పుడు చంద్రబాబు ఏం చేస్తారంటే ఒక ఎక్స్పర్టైజ్ టీమ్ని వీళ్ళకి అప్పగించి ఈ టీం అంతా కలిసి మలేషియా వెళ్ళి అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అవును. ఇవన్నీ చూసి ఒక అప్రైజల్ ఇవ్వమని, ఇవన్నీ చూసి అప్రైజల్ ఇచ్చినాక ఆయనకి నమ్మకం కలిగి వీళ్ళకి ఇచ్చాడు. ఓకే. సో అలా స్టార్ట్ అయింది వీళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్లోకి. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇదేమో గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అని 2 రకాలు ఉంటాయి. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏమో ఏమీ లేని దగ్గర నుంచి డెవలప్ చేయడం, బ్రౌన్ ఫీల్డ్ ఏమో ఆల్రెడీ ఉన్నదాన్ని ఎక్స్టెన్షన్ చేసి దాన్ని డెవలప్ చేయడం. సో ఇది గ్రీన్ ఫీల్డ్ చేశారు. తర్వాత ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేమో బ్రౌన్ ఫీల్డ్, ఆల్రెడీ టెర్మినల్స్ ఉన్నాయి, దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని డెవలప్ చేశారు. ఇంకా అక్కడ నుంచి వీళ్ళు చాలా గోవాలో చేశారు, మోపా, నాగపూరు, మెదాన్ అని కౌలానా అంటారు, అంటే ఇండోనేషియాలో. లేటెస్ట్ వచ్చి భోగాపురం. అయితే వీళ్ళు మధ్యలో మలేషియా అది ఫెయిల్ అయింది. మలేషియాలో అక్కడ ప్రెసిడెంట్ మారగానే వీళ్ళది క్యాన్సిల్ చేశారు, వీళ్ళకి ఇచ్చింది. దాంతో వీళ్ళు అక్కడ కోర్టుకు వెళ్ళారు. అది చివరికి సింగపూర్లో ఆర్బిట్రేషన్ జరిగి వీళ్ళకి నష్టపరిహారం కూడా గవర్నమెంట్ కట్టించింది. సో ఇవి కాకుండా బేదర్ది వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. మెక్టాన్ అని ఫిలిప్పైన్స్ అది చేస్తున్నారు, క్రేటా అని గ్రీస్, మొత్తం 7 దేశాలు వీళ్ళు ఉన్నాయి. సో ఈయన స్టార్టింగ్ చెప్పాలంటే వీళ్ళ నాన్న ఆస్తుల్ని విభజించాడు. 4 లాటరీ వేసి, అంటే గొడవలు రాకుండా లాటరీ వేసి ఎవరికి ఆ లాటరీలు వస్తే వాళ్ళది. అలా ఈయనకు వచ్చింది ఎంత అంటే 80 ఇళ్ళు అనమాట, 78 అనుకోవచ్చు. 3 లక్షల డబ్బు, 2 ఎకరాల ల్యాండ్, ఒక వెహికల్, ఒక బిల్డింగ్. ఇది ఈయన స్టార్ట్ అయిన జీవితం. ఈ 3 లక్షల నుంచి ఇవాళ దాదాపు 30,000 కోట్ల సామ్రాజ్యానికి ఈయన అధిపతి అయ్యారు. దీని తర్వాత అంటే నేను చాలా స్కిప్ చేశాను. దీని తర్వాత ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ వ్యాపారం ఎలా నడవాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీని వ్యాపారాన్ని ఫ్యామిలీ లాగా నడపాలనే ఒక కాన్సెప్ట్ లేక వచ్చాడు. దీనికి రావడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీలో ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉంటుంది, గొడవలు ఉంటాయి, ఈగోస్ ఉంటాయి. అందుకని దాన్ని వ్యాపారం లాగా డీల్ చేయాలి. వ్యాపారంలో ఏమో కమర్షియలైజేషన్ ఉంటుంది కాబట్టి వ్యాపారంలో ఎమోషన్స్ ఇంపార్టెంట్, సంబంధాలు ఇంపార్టెంట్ అని చెప్పి దీన్ని ఫ్యామిలీలుగా చేయాలి అని వీళ్ళు అనుకున్నారు. అనుకొని కొంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లతో కలిసి కొన్ని 176 పేజీలు ఎన్నో పేజీల ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఒకటి తయారు చేశారు. వీళ్ళ ఫ్యామిలీలు 8 మంది దాంట్లో సంతకాలు చేశారు. అంటే ఎలా ఉండాలి అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్, వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అనేది. అందుకని కంపారిజన్ ఉండదు. ఇప్పుడు కొడుకులు ఉన్నారు, ఆ కొడుకు ఇంటర్వ్యూ చేసి ఆయన కూడా అడిగాడు, మీ ఫ్యామిలీలో ఎవరు బెటర్ అంటారని. మేము అట్లా కంపేర్ చేయకూడదు అనుకున్నాం. ఎవరి పని వాళ్ళదే, వాళ్ళకి అప్రైజల్ ఉంటుంది. మళ్ళీ ఎవరి పనికి వాళ్ళకి అప్రైజల్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి, అవార్డులు ఉంటాయి, అన్నీ ఉంటాయి.
అట్లాగే ఇంకొక సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మెంటర్స్ని పెడతారు. వీళ్ళ కొడుకులకి అల్లుడికి మెంటర్ ఉంటారు. వాళ్ళు ఎప్పటి వరకు ఏది మెంటర్ అంటే వాళ్ళు బిజినెస్ దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు. తర్వాత 4 ఏళ్ళకి ఒకసారి మార్చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ ఒకరు అల్లుడు అనుకున్నాం, అల్లుడు ఎయిర్పోర్ట్ చూస్తున్నాడు అనుకో, కొడుకు నేషనల్ హైవేస్ చూస్తున్నాడు. 4 ఏళ్ల తర్వాత ఇదటు వచ్చేస్తుంది, మారిపోతారు అనమాట. 4 ఏళ్ళు మాత్రమే ఉండాలి. గవర్నమెంట్ ప్రాసెస్ లో పోతున్నారు. చాలా సిస్టమేటిక్ గా వెళ్తున్నారు. అందుకనే ఈ గొడవలు లేవు. అట్లాగే ఈయన ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పింది ఏంటంటే, ఈ ఫ్యామిలీ వ్యాపారాల్లో ఎందుకు దెబ్బతింటాయంటే తండ్రులు కొడుకుల మధ్య గొడవలు వస్తాయి. ఎందుకంటే తండ్రి ఒకప్పుడు అసెట్గా ఉన్న వ్యక్తి బాటిల్ నెక్గా మారిపోతాడు. తండ్రి అడ్డంకిగా అయిపోతాడు. ఎక్స్పాన్షన్, కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త బ్లడ్ వస్తుంది. దీన్ని ఆయన నేను ఇక్కడ చెమట నుంచి కార్చి వచ్చాను రా, ఇది చెప్తుంటారు కదా మనకి, నేను ఎలా సంపాదించాను ఇవన్నీ చెప్తారు. అంబాసిడర్ లోన్ వచ్చాను, నీకెందుకు ఈ కారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను కూడా పర్సనల్ గా కూడా చూసాను. నేను ఒక 2 బయోగ్రఫీలు, ఇండస్ట్రియలిస్టుల బయోగ్రఫీలు 2 రాశాను. యాక్ట్ అని, ఏట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీ, దాని ఓనరు చిన్నస్వామిరాజు. అట్లాగే బెంగళూరులో. సో ఈ 2 బయోగ్రఫీల్లో కూడా తండ్రికి మధ్య కొడుకుల మధ్య క్లాష్ నాకు కనబడింది. దాన్ని నేను ఒక సపరేట్ చాప్టర్ గా కూడా చిన్నస్వామిరాజు బుక్ లో రాశాను, తండ్రి వర్సెస్ కొడుకు. సో ఇది రాకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేశారంటే, నేను బ్లడ్ లైన్ గా ఉండాలి కానీ బాటిల్ నెక్కగా ఉండకూడదు అని ఈయన డిసైడ్ అయ్యి ఈ సిస్టమ్స్ని ఎవాల్వ్ చేశారు. అంటే సంస్థ ఇంపార్టెంట్, వ్యక్తి కాదు అన్న ఇది చేశాడు. అందుకనే ఈయన నాకు టెన్షనే లేదు, హాయిగా ఉంటాను. టైము మా ఫ్యామిలీ అంతా కూడా ఇయర్లీ వన్స్ ఒక 15 to 1 month టూర్లు వేస్తారంట అందరూ కలిసి. అంటే ఒక సిస్టమేటిక్ వెళ్తున్నారండి. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని ఫెయిల్యూర్స్, ఫ్యామిలీ బిజినెస్ లో ఫెయిల్యూర్స్ ఎట్లా వస్తాయో చూసుకొని అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ వాళ్ళు సిస్టమేటిక్ వెళ్తున్నారు. రెండోది, పొలిటికల్ గా ఎవరితో మనం అవసరం లేదు. మన గోల్ ఏంటి, సంస్థని బెస్ట్ గా తీసుకెళ్ళాలి, అదే గోల్. ఇంకా వేరే పాలిటిక్స్ కానీ ఇంకోటి గోల్ లేదు. కాకపోతే వీళ్ళ మీద కొన్ని ప్రతి ఒక్కరి మీద వస్తాయి కాబట్టి వచ్చాయి. జగన్కి 50 కోట్లు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయని వచ్చింది, కానీ అది ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఈయన మీద కేసులు కూడా ఏం లేవు. అట్లాగే క్రోనీ క్యాపిటలిజం అంటే కొంతమంది ఈయనకి ఫేవర్ చేస్తున్నారు పొలిటీషియన్స్, చంద్రబాబు నాయుడు కానీ ఇలాగా, ఇవన్నీ వచ్చాయి కానీ అవేవి కూడా నిలబడలేదు. ఎక్కడా వీళ్ళ మీద కేసులు లేవు. ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఎక్కువ అప్పులు చేస్తారని కూడా వీళ్ళ మీద విమర్శలు ఉన్నాయి. కానీ పెద్ద స్థాయిలో బిజినెస్లు చేసే వాళ్ళకి పెద్ద స్థాయిలో అప్పులు అనేవి కామనే. కాబట్టి ఓవరాల్ గా సక్సెస్ అనేది స్టడీ చేయాల్సిన అంశం ఈయన జీవితం. ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ అయినాక సక్సెస్ ని డీల్ చేయడం వెరీ డిఫికల్ట్. దాన్ని కూడా ఆర్గనైజ్డ్ గా చేసి ఒక సిస్టమేటిక్ గా నడుపుతున్నారంటే, అది కూడా ఫ్యామిలీ ఎక్కడ బ్రేక్ కాకుండా అనేది గ్రేట్. ఇది ఈయన బయోగ్రఫీ కానీ వస్తే నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి, రావాల్సిన అవసరం కూడా ఉంది. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.